అస్మత్ కుక్కలు అరిచినట్టయితే ఎటు కాని టైంలో ఇంటికి క్షేమమా అరిష్టమా దేని సంకేతము? ప్రశ్నలు వేసేస్తున్నారు కానండి, ఈ ప్రశ్నలకి సమాధానం చెప్తే చాలామంది కోపాలు కూడా వచ్చేస్తున్నాయి. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు ఉంది బాబు ఇంటికి. ఆహా, ఇక్కడ మనుషులు ఉండరు అనమాట. అయితే వీళ్ళు అద్దెకి కాబోలు, అద్దెకి ఎవరేమో ఇంటూ వెళ్ళిపోయాడు ఆయన బాబు. అంటే అలాగా కుక్కల్ని పెంచుకోవడం కూడా ఫ్యాషన్ అయిపోయింది కదా ఈ రోజుని. ఇంట్లో ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇటు కాఫీ టిఫిన్ టైంకి ఇచ్చినా అయిపోయినా జాకీకి కాఫీ పోసి పాలు పోసారా, తిండి పెట్టారా అంటే ఇంటి ముందు ఉండే కుక్కకుండే విలువ వీళ్ళకు కూడా ఇవ్వరు మనం. లోకం అది. కుక్కల్ని తక్కువ చేయట్లేదండి. కుక్కలు దేనికి సంకేతం అండి? కాలభైరవ స్వరూపము. మీకు అక్కడే ఆగారు కానీ దేవలోకంలో కూడా కుక్కలు ఉన్నాయండి. తెలుసా మీకు? అది యజుర్వేదంలో చెప్పారు. యమధర్మరాజు దగ్గర 2 కుక్కలు ఉన్నాయి, వాటికి పేర్లు ఉన్నాయి చక్కగాను. అప్పుడు మరోసారి మాట్లాడుకున్నాం. వాళ్ళ తల్లిగారు ఉన్నారు ఒక ఆవిడ, ఎవరో తెలిసిన సరమా. సరమా అంటే నిత్యము కదులుతూ ఉండేది, ఎక్కడ ఏదున్నా గుర్తుపట్టి చెప్పేది. ఈ సరమ ద్వారానే దేవతలు తాము పోగొట్టుకున్న సొమ్ముని సంపాదించుకోగలిగారు, ఋషులు తాము పోగొట్టుకున్న ఆవులని సంపాదించుకోగలిగారు, దొంగలు ఎక్కడున్నారో దొంగ రాక్షసులు అలాంటి వాళ్ళ జాడని మనకి ఇంద్రుడు కనుక్కోగలిగాడు. అంచేత సరమ ఒక చోట ఏం చేసిందంటే, నేను ఇంత సేవ చేస్తున్నా కదా, నాకేమన్నా ఇంక్రిమెంటో ప్రమోషనో ఏదైనా ఇస్తారా లేదా అని అడిగి ఇంద్రుడిని. అంటే ఇంద్రుడు అన్నాడు, నీ సంతానానికి పదవి ఉన్నతిస్తా. మనవాళ్ళు ఇప్పుడు అదే చేస్తున్నారు కదా అంటారు, కానీ వాడు పోయేదాకా కూడా ఉద్యోగాలు ఎప్పుడు పాపం, అది తమాషా. కానీ ఆయన అలా చేయలే. వెంటనే చిన్న చిన్న పిల్లలుగా ఉన్నారు వాళ్ళిద్దరూ. యమధర్మాకి అప్పచెప్పి, నీ దగ్గర వాడుకోవయ్యా, నీ దగ్గర పోస్టింగ్, నీ వాళ్ళంతాను నీ సైన్యంతో సమానంగా చూసుకోమన్నాడు. అది స్వరూపము, కాలభైరవ స్వరూపము. భేరవతి అంటే భౌ అని వస్తుంది కదా, అది. భే అంటే గొప్పదైన భయం కలిగించేలాంటి ఆనందకరమైన సన్నివేశాన్ని రవము చేయునది. అది అది యమధర్మరాజు సైన్యానికి సంకేతము. రుద్రస్వరూపము, రుద్రుని పరివారంలో ఒకళ్ళు. ఈ కుక్కల విశేషం ఏంటో తెలిసిన తేడా ఉంది వాటిల్లోనూ. ఇంటిలో పెంచుకునే కుక్కలు వేరు, వీధిలో తిరిగే కుక్కలు వేరు, రక్షకభటులు పెంచుకునే కుక్కలు వేరు. ఇలా కుక్కల్లో కూడా జాతులు ఉన్నాయండి. అంటే మీరు ఏమన్నా అలాంటి షాప్ ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే కుక్కలనైనా అమ్మే షాప్ ఏమన్నా ఉందా మీకు? అడగండి, నన్ను చిన్నప్పుడు చదువుకున్నాం ఇలాంటివన్నీ. వీటి లోపల కొన్ని జాతులకి చక్కగా తిండి పెట్టి పెంచి, ఊరిలో ఆబోతని ఉండేది, దాన్ని కూడా ప్రేమగా చూసుకుని ఈ కుక్కని ఆబోతుని ఊళ్ళో వదిలిపెట్టేవారు. ఆ కుక్క ఎంత హాయిగా తిరిగిందో, ఆబోతు ఎంత బాగా తిరిగిందో, అక్కడ దొంగల బాధ ఉండదు, వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవచ్చు. కుక్క ఎక్కడైనా వెడుతూ బౌభోని ముడుతూ ఆగిపోయిందనుకోండి, అక్కడుంటే ఏదో దొంగల బాధ ఉండే ప్రమాదం ఉంటుంది కనుక అక్కడ కారాగృహం లాంటిది కట్టాలి, శిక్షాగృహం లాంటిది కట్టాలి. ఆబోతు వెడుతూ తోట ఆగిందనుకోండి, వాసన చూసిందనుకోండి, అక్కడ దేవాలయం కట్టవచ్చు. మెడతి పరిగెత్తుకొచ్చేసింది అనుకోండి, అక్కడ శ్మశానానికి తగిన చోటు. ఇలా ఉండేవి కుక్కలు అలాంటివి. అలాంటి కుక్కల లోపల 8 స్వరూపాలు, 11 రూపాలు కాలభైరవ తంత్రమని చెప్పారు. దాంట్లో ఉంటుంది చాలా పెద్ద కథ. ఇంతకీ మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? కుక్కల అరుపులు. కుక్కలు కారణం లేకుండా ఎప్పుడూ అరవవండి, అది మనకి తెలియదు. మురిగే కుక్క కరవదండి. అవును, మురిగే కుక్క కరవదంటే మొరగడంలో తేడా ఉంటుంది. చిత్రం ఏమిటో తెలుసునా? రాత్రి ఆఖరిని పడుకునేది జంతువు కుక్క మాత్రమే. అది కళ్ళు మూసి ఉంటుంది. కళ్ళు మూసి ఉన్నా కానీ తెరుచుకునే ఉంటాయి, దానికి సుఖంగా నిద్రపోతుంది. అలాగే దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? బ్రహ్మాండమైన గంగా ప్రవాహం వచ్చినా కూడా గడుగు తాగేది అది, నాలుకతో తీసుకుంటుంది. అలాగే ఇవి కూడా, ఇవన్నీ ఈ లక్షణాలు చాలా ఉన్నాయి. కానీ కుక్కలు పలికే పలుకుని బట్టి, అది అరిచే విధానాన్ని బట్టి, ఇంటికి బంధువులు వచ్చారా, శత్రుభావన కలిగిన వాడు వచ్చాడా, క్షేమం కలుగుతుందా,
రాకూడని సమయంలో వచ్చాడా, ఇవి కుక్కల అరుపుల్ని బట్టి తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే అర్ధరాత్రి పూట శకునాలని బట్టి ఎక్కడో ఏదో ఇంట్లో ప్రమాదం జరగబోతోంది అన్న మాట ఉన్నట్టయితే అది గొంతెత్తి బొవ్వన అరవదు, ఓ అని అరుస్తున్నది. అంటే అర్థం ఏమిటి? ఎక్కడో ఇంటి లోపల ఏదో పొరపాటు జరిగింది, ఎక్కడో ఇంట్లో దొంగతనం ఎవడో వచ్చాడు, ఇది గుర్తు. అంచేత కుక్కల సంగతి మాట్లాడే ముందు కుక్కలు ఏ సమయంలో అరుస్తాయి, ఎందుకు అరుస్తాయి, ఇది తెలుసుకోవడానికి మన వల్ల కాదది. అంచేత కుక్క అనవసరంగా అరవదు. గ్రర్ అందనుకోండి అంటే ఎవళ్ళో నెమ్మదిగా మన ఇంటికి వస్తున్నారని అర్థం. భౌ 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 అంటే అది కాలింగ్ బెల్ లాంటిది అనమాట. మన వాళ్ళు వచ్చారని అర్థం. ఒక పరమశివుల వారు తపస్సు చేసుకుంటున్నారు. పార్వతీ అమ్మవారు అక్కడికి వెళ్ళి స్వామికి సమర్పించుకోవడానికి వెళ్ళారు. నందీశ్వరుడు రంకె వేసేట. దానికే చెప్తారు, సమయం కాని సమయంలో ఇంటి ముందు ఆబోతు రంకె వేస్తే ఇంటికి కావలసిన వాళ్ళు వచ్చారని సంకేతం అని చెప్పి మనకి శకున శాస్త్రంలో చెప్పారు. శకున శాస్త్రాలు లాంటివన్నీ చాలా ఉన్నాయి. చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది, చదవని వాళ్ళే అన్నీ మాకు వచ్చినట్టుగా ఉంటుంటారు. అంచేత కుక్క అరిచిన అరుపు సమయం చూసుకోండి. రాత్రి 11, అర్ధరాత్రి 11 తర్వాత, అలాగే తెల్లవారుదామని 2 కంటే ముందు అరిచినట్టయితే ఎక్కడో ఏదో ప్రమాదం జరిగిన అర్థము. 2 నుంచి 4 వరకు అరుపులు వినిపించినట్టయితే అవి ఉండవలసిన చోట, ఉండవలసిన చోట అక్కడ ఉండకుండా వ్యక్తులు కానీ జంతువులు కానీ చోట్లు మారుతున్నాయని అర్థం అనమాట. అలాగే ఇంకోటి చెప్తే క్యూ కట్టి నా దగ్గర పరిగెత్తుకొస్తానని భయం చెప్పటం లేదు. అది కుక్క అరుపుని బట్టి నేల లోపల నిధులు ఎక్కడున్నాయో చెప్పే శాస్త్రం ఉంది, అధర్వణ వేదంలో ఉంది. అధర్వణ వేదం చదివిన వాళ్ళకే తెలుస్తుంది, మాలాంటి వాళ్ళు తెలియదు. ఉందని చూసాం అంతే. గమనించండి. స్వస్తి.